హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ టాపిక్లో x ఈక్వల్ టు టీల్లో ఇస్తాడు, y ఈక్వల్ టు టీలో ఇస్తాడు, లేకపోతే x ఈక్వల్ టు థీటాల్లో ఇస్తాడు, y ఈక్వల్ టు థీటాల్లో ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు డెరివేటివ్ డిఫరెన్షియేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, డైరెక్ట్ సమ్స్లోకి వెళ్ళిపోద్దాం, ఈజీగానే అర్థమైపోద్ది. ఓకేనా, ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు, గివెన్ x ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి y ఈక్వల్ టు 280. ఓకేనా, x ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ అని ఇచ్చాడు, y ఈక్వల్ టు 280 అని ఇచ్చాడు. అయితే dy/dx మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది టీల్లో ఉంది, ఇక్కడ కూడా టీల్లో ఉంది. టీల్లో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేట్ చేయాలి. డెరివేట్ చేస్తే అప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీతో కాబట్టి కింద dt అని చెప్పి రాసుకోవాలి. d/dt ఆఫ్ x ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్గా అప్పుడు ముందర రాశాను, d/dt ఆఫ్ టీ స్క్వేర్. ఓకేనా, d/dt ఆఫ్ x అంటే కనుక dx/dt ఈక్వల్ టు ఏ ఇంటూ టీ స్క్వేర్కి డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x, అలానే టీ స్క్వేర్కి డెరివేటివ్ 2t. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఫైనల్గా dx/dt వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది 280. 2 ఇంటూ ఏ అంటే 2a, ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ రాసాను. అదేవిధంగా దీన్ని కూడా, ఇది కూడా టీలో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, టీతో డెరివేటివ్ చేసేటప్పుడు d/dt ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ 2a అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, టీకి డెరివేటివ్ అంటే d/dt ఆఫ్ టీ. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి dy/dt ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ y అంటే dy/dt. ఇక్కడ 2a ఉంది కాబట్టి 2a, d/dt ఆఫ్ t అంటే d/dx ఆఫ్ x అంటే ఎంత 1, అలానే d/dt ఆఫ్ t అంటే కనుక 1. నెక్స్ట్ వచ్చేసరికి dy/dt ఈజ్ ఈక్వల్ 2a ఇంటూ 1 అంటే కనుక 2a. మనకి ఫైనల్గా కావాల్సింది dy/dx కావాలి, dy/dx. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు కావాల్సినది dy/dx. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ బైలో dt రాస్తున్నాను, ఇక్కడ కూడా బైలో dt రాసాను. ఓకేనా, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇలా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మరి క్యాన్సిల్ చేద్దామా? క్యాన్సిల్ చేస్తే దానికి ఎందుకు రాసానంటే ఇలాగా, ఇక్కడ మనకి dy/dt వాల్యూ ఉంది, dx/dt వాల్యూ ఉంది. dy/dt అంటే ఎంత 2a కాబట్టి 2a రాశాను, బైలో వచ్చి dx/dt అంటే కనుక 280 కాబట్టి 280 రాశాను. 2a క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 1/t. ఓకేనా, అర్థమైందా? ఈ సమ్ చూద్దాం, ఇంకా ఫుల్గా క్లారిటీ వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, థీటాల్లో ఉంది ఫంక్షను. మనకి ఫస్ట్ గివెన్ రాయండి, ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ x ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఇక్కడికి వచ్చేసరికి y ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఇది థీటాల్లో ఉంది కాబట్టి ఫంక్షన్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా, విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేట్ చేస్తే d/dθ ఆఫ్ x. ఇందాక వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు టీతో అన్నాం కాబట్టి ఇక్కడ బైలో dt రాసాం, ఇక్కడ థీటా కాబట్టి d/dθ. ఓకేనా, ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్గా అప్పుడు ముందర రాసాను, d/dθ ఆఫ్ కాస్ థీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి d/dθ ఆఫ్ x అంటే కనుక dx/dθ ఈక్వల్ టు ఏ ఇంటూ d/dx ఆఫ్ కాస్ x అంటే ఏంది మైనస్ సైన్ x. ఇది థీటాల్లో ఉంది, d/dθ ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఓకేనా, మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో పెట్టండి. ఫైనల్గా dx/dθ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే కనుక మైనస్ ఏ సైన్ థీటా. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా వైకి కూడా కనుక్కుందాం, విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా రాస్తే అప్పుడు d/dθ ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, d/dθ ఆఫ్ ఇంకేముంటుంది సైన్ థీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి d/dθ ఆఫ్ y అంటే dy/dθ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్, సైన్ థీటాకి డెరివేటివ్, సైన్ థీటా డెరివేటివ్ ఉంది కాస్ థీటా. ఓకేనా, ఇప్పుడు మనకు ఫైనల్ ఏంది, మన గోలు dy/dx కనుక్కోవాలి. ఓకేనా, dy/dx కనుక్కోవాలి, dy/dx. ఇక్కడ థీటాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ /dθ రాయండి, ఇక్కడ కూడా /dθ రాయండి. ఓకేనా, dy/dθ అంటే ఏమొచ్చింది మనకి ఏ కాస్ థీటా అని వచ్చింది. బైలో వచ్చే తలకి
బైలో వచ్చేతలకి dx/d అంటే వచ్చేతలకి -a ఇంటూ సైన్ తీటా. ఇక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ పైన రాశాను. కాస్ బై సైన్ అంటే ఏంది కాట్, కాబట్టి కాట్ తీటా. ఫైనల్గా ఆన్సర్ వచ్చేతలకి మైనస్ కాట్ తీటా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, x = a cos క్యూబ్ తీటా అన్నాడు, y = b sin క్యూబ్ తీటా అన్నాడు. అంటే తీటాల్లో ఇచ్చాడు xy వాల్యూస్, అయితే dy/dx వాల్యూ ఏంటో చెప్పమన్నారు. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ x = a cos క్యూబ్ తీటా అన్నాడు, y = b sin క్యూబ్ తీటా అన్నాడు. ఓకేనా. తీటాల్లో ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు తీటాతో డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటా. తీటాతో డెరివేటివ్ చేస్తే d/dθ ఆఫ్ x = a అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, d/dθ ఆఫ్ కాస్ క్యూబ్ తీటా. ఓకేనా. d/dθ ఆఫ్ x అంటే కనుక dx/dθ ఈక్వల్ టు a అనేది కాన్స్టెంట్. ఈ కాస్ తీటాను కనుక x అనుకుంటే కనుక x³ లాగుంది. x³ డెరివేటివ్ ఏంది 3x², కాబట్టి 3 ఇంటూ x ప్లేస్లో కాస్ తీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు, అదేంటిది కాస్ తీటా, కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ అంటే d/dθ ఆఫ్ కాస్ తీటా. ఓకేనా. నెక్స్ట్ ఏం వచ్చింది 3 ఇంటూ a అంటే 3a, కాస్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా రాశాను. d/dθ ఆఫ్ కాస్ తీటా అంటే కనుక మైనస్ సైన్ తీటా. ఓకేనా. ఈ మైనస్ను ముందర రాస్తున్నాను, -3a ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. ఇదంతా దేని వాల్యూ dx/dθ వాల్యూ. ఓకేనా. అదేవిధంగా dy/dθ వాల్యూ కనుక్కుందాం. dy/dθ వాల్యూ కావాలంటే విత్ రెస్పెక్ట్ టు తీటాతో డెరివేటివ్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటాతో డెరివేటివ్ చేసేటప్పుడు d/dθ ఆఫ్ y = ఇక్కడ b అనేది కాన్స్టెంట్, d/dθ ఆఫ్ సైన్ క్యూబ్ తీటా. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది d/dθ ఆఫ్ y అంటే కనుక dy/dx = b ఇంటూ, ఇది ఇప్పుడు ఎలా ఉంది x³ లాగా ఉంది. x³ డెరివేటివ్ వచ్చేది 3x², కాబట్టి 3 ఇంటూ x ప్లేస్లో సైన్ తీటా ఉంది కాబట్టి సైన్ తీటా పైన స్క్వేర్. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ d/dθ ఆఫ్ సైన్ తీటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి dy/dθ = 3 ఇంటూ b అంటే కనుక 3b, సైన్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ తీటా రాశాను. d/dθ ఆఫ్ సైన్ తీటా అంటే కనుక కాస్ తీటా. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా మన గోల్ ఏంది, dy/dx వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కుంటాను, dy/dx = dy/dx వాల్యూ కనుక్కోవాలి. ఇవి ఎలా ఉన్నాయి తీటాల్లో ఉన్నాయి, dx/dθ dy/dθ. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ /dθ రాశాను, ఇక్కడ కూడా /dθ రాశాను. dy/dθ అంటే ఏమొచ్చింది 3b ఇంటూ సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా, కాబట్టి అదే రాస్తున్నాను 3b ఇంటూ సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా. బైలో వచ్చేతలకి dx/dθ అంటే కనుక -3a ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3కి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఇంకేం మిగిలిపోతుంది, మైనస్ను పైన రాశాను, ఇక్కడ బిగి కింద వచ్చేతలకి ఏ, ఇక్కడ స్క్వేర్ పోగా ఇంకొక సైన్ తీటా ఉండిద్ది కాబట్టి సైన్ తీటా, బైలో కూడా ఇక్కడ స్క్వేర్ పోగా కాస్ తీటా ఉండిద్ది. ఫైనల్గా -b/a ఇంటూ సైన్ బై కాస్ అంటే ఏంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్, కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేతలకి dy/dx = -b/a ఇంటూ ట్యాన్ తీటా. ఓకేనా. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం. x = a ఇంటూ తీటా మైనస్ సైన్ తీటా, కామా y = a ఇంటూ 1 - cos తీటా అని ఇచ్చాడు. అయితే dy/dx వాల్యూ ఏందో చెప్పమన్నాడు. లాస్ట్ సమ్ చేసాం కదా, లాస్ట్ సమ్ము ఈ సమ్ము దీని తర్వాత సమ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చినవి రాద్దాం. గివెన్ x = a ఇంటూ తీటా మైనస్ సైన్ తీటా అని ఇచ్చాడు. అదేవిధంగా y = a ఇంటూ 1 - cos తీటా అన్నాడు. ఇప్పుడు ఇది తీటాల్లో ఉంది, అది తీటాల్లో ఉంది, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు తీటాతో డెరివేటివ్ చేద్దాం.
డెరివేటివ్ చేస్తే అప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా రాస్తే అప్పుడు dy d ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంట్ dy d ఆఫ్ థీటా మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ dy d ఆఫ్ సైన్ థీటా. దాన్ని సపరేట్ కూడా రాసేసా. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది dy d ఆఫ్ ఎక్స్ అంటే కనుక dx d ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ dy dx ఆఫ్ ఎక్స్ అంటే ఏంది 1 అలానే dy d ఆఫ్ థీటా అంటే 1 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ dy d ఆఫ్ సైన్ థీటాకి డెరివేటివ్ ఏమవుతుంది కాస్ థీటా. ఓకేనా. అలా ఉంచండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేద్దాం. చేస్తే అప్పుడు dy d ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, ఇంకా వీటికి డెరివేటివ్ రాస్తున్నాను. dy d ఆఫ్ 1 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ dy d ఆఫ్ కాస్ థీటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి dy d ఆఫ్ y అంటే కనుక dy d ఈక్వల్ టు ఏ ఇంటూ dy d ఆఫ్ 1 కాన్స్టెంట్కి డెరివేటివ్, కాన్స్టెంట్ డెరివేటివ్ అంతా 0 మైనస్ dy d ఆఫ్ కాస్ థీటా అంటే కాస్ థీటాకి డెరివేటివ్, కాస్ థీటాకి డెరివేటివ్ వచ్చేసరికి మైనస్ సైన్ థీటా. ఓకేనా. ఫైనల్గా dy d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది ఏ ఇంటూ సైన్ థీటా అంటే ఏ సైన్ థీటా. ఓకేనా. ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది ఏ ఇంటూ సైన్ థీటా అంటే ఏ సైన్ థీటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి dy dx వాల్యూ కనుక్కోవాలి. dy dx ఇక్కడ బైలో d థీటా రాశాను, ఇక్కడ కూడా బైలో d థీటా రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు dy d అంటే ఇదేగా కాబట్టి ఏ ఇంటూ సైన్ థీటా బైలో వచ్చేసరికి dx d అంటే ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను. dy dx ఈక్వల్ టు పైన ఏముంది సైన్ థీటా ఉంది. సైన్ థీటాకి మనకి ఏంటంటే ఫార్ములా 2 sin ఆఫ్ థీటా బై 2 కాస్ ఆఫ్ థీటా బై 2. ఇది దేనికి సైన్ థీటాకి ఫార్ములా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ కాస్ థీటా అంటే ఫార్ములా వచ్చేసరికి 2 sin స్క్వేర్ థీటా బై 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకున్నా 1 ప్లస్ కాస్ థీటాకి ఫార్ములా వచ్చేసరికి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 2 sin స్క్వేర్ థీటా బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్కి సైన్ ఆఫ్ థీటా బై 2కి క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా dy dx ఈక్వల్ టు పైన కాస్ ఆఫ్ థీటా బై 2 ఉంది, కింద వచ్చేసరికి సైన్ ఆఫ్ థీటా బై 2 ఉంది. ఫైనల్గా dy dx ఈక్వల్ టు కాస్ బై సైన్ అంటే ఏంది కాట్ కాబట్టి కాట్ ఆఫ్ థీటా బై 2. ఇది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే x ఈక్వల్ టు ఏ ఇంటూ థీటా ప్లస్ సైన్ థీటా అన్నాడు, y ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా సేమ్ ఇచ్చాడు. ఓకేనా. అయితే చేయమన్నాడు. ఫోర్త్ క్వశ్చన్ నేను మారుస్తున్నా సింపుల్. ఇక్కడ ఏముంది మైనస్ ప్లస్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. ఓకేనా. అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది. అవునా, ప్లస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సైన్ థీటా అంటే ఇందాక ఫార్ములా ఏం చెప్పుకున్నాం. సైన్ థీటా అంటే ఫార్ములా వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం 2 sin ఆఫ్ థీటా బై 2 కాస్ ఆఫ్ థీటా బై 2. ఓకేనా. 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది. 1 ప్లస్ కాస్ థీటా అంటే ఫార్ములా వచ్చేసరికి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఇందాక ఏమొచ్చిందంటే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా వచ్చింది. 1 మైనస్ కాస్ థీటా వచ్చినప్పుడు ఇక్కడ 2 sin స్క్వేర్ థీటా బై 2. 1 ప్లస్ కాస్ థీటా వచ్చినప్పుడు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ కాస్ ఆఫ్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇంకేం మిగిలిపోతుంది సైన్ ఆఫ్ థీటా బై 2 పైన మిగిలిపోయింది. కింద వచ్చేసరికి స్క్వేర్ పోగా ఇంకా ఒకటి ఉంటుంది కాబట్టి కాస్ ఆఫ్ థీటా బై 2. ఓకేనా. ఫైనల్గా dy dx ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అంటే ట్యాన్ కాబట్టి ట్యాన్ ఆఫ్ థీటా బై 2. ఇది మన ఆన్సర్. ఓకేనా. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.